అయితే మొన్న 18వ తేదీ నాడు బీఆర్ఎస్ పార్టీ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వచ్చినారు. ముఖ్యంగా పత్తి రైతులు, సోయా రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద వారు ఆదిలాబాద్ జిల్లాకు వచ్చి బైంసాలో కానీ ఆదిలాబాద్లో కానీ రైతులను కలిసి బోత్ నియోజకవర్గంలో, ముదల్ నియోజకవర్గంలో రైతులను కలిసి వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు, సమస్యలు ప్రభుత్వం దృష్టికి, ప్రపంచం దృష్టికి తీసుకొచ్చి ప్రయత్నం చేశారు. ఎట్ ద సేమ్ టైం వరంగల్ జిల్లాలో మా నాయకులు హరీష్ రావు అన్న, అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లాలో నిరంజన్ రెడ్డి గారు, తర్వాత కరీంనగర్ జిల్లాలో గంగుల కమలాకర్ గారు, కొప్పులీశ్వర్ గారు, ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ముఖ్య నాయకులంతా పత్తి రైతులు, సోయా రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత కాబట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 55 లక్షల పైచిలిక ఎకరాల్లో పత్తి పంట పండుతుంది. ఈ సీజన్లో పండింది. ఇప్పటి వరకు కొనుగోలు లేవు. తర్వాత అకాల వర్షాల వల్ల, తుఫాన్ల వల్ల పత్తి ప్రొడక్షన్ సరిగ్గా రాక రైతాంగం నష్టపోతే వాళ్ళని ఆదుకున్న పరిస్థితి లేదు. తర్వాత ఇప్పుడు చలి బాగా పెరిగింది కాబట్టి, తేమ శాతం, మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువ ఉంది కాబట్టి దాని పేరు మీద కూడా సిసిఐ వాళ్ళు రైతాంగాన్ని ఇబ్బంది పెడితే దాన్ని ఆలోచించే పరిస్థితి లేదు. ఒక కిసాన్ యాప్, తపస్ కిసాన్ యాప్ అని చెప్పి ఒక యాప్ తీసుకొచ్చి చాలా చోట్ల రైతాంగానికి ఆ యాప్కి సంబంధించి అవగాహన లేకున్నా ఆ యాప్లో మీరు ఎంటర్ చేసుకుంటేనే మేము 7 క్వింటాల వరకు తీసుకుంటామని ఒక లిమిటేషన్ పెట్టి, అదేవిధంగా బయోమెట్రిక్ సిస్టమ్ పెట్టి, చాలామంది పెద్ద మనుషులు ఉంటారు, వాళ్ళ వేలిముద్రలు సరిగ్గా ఉండవు, బయోమెట్రిక్ సిస్టమ్ మార్కెట్లలో పెట్టి ఇట్లా అనేక రకాలుగా పత్తి రైతాంగాన్ని, సోయా రైతాంగాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి ఇబ్బందులు పెడుతున్నటువంటి తరుణంలో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి, ప్రజలకు, రైతాంగానికి మేలు కలిగించడానికి మా బీఆర్ఎస్ పార్టీ మొన్న 18వ తేదీ నాడు ముఖ్యంగా ఈ పత్తి పంట ఎక్కువ పండే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కానీ, ఉమ్మడి వరంగల్ జిల్లా కానీ, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఉమ్మడి నల్లగొండ జిల్లా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దానితోని బెంబేలెత్తిపోయినటువంటి రేవంత్ రెడ్డి, భయపడ్డటువంటి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము కక్ష సాధింపు చర్యలకు, డైవర్షన్ పాలిటిక్స్కు మళ్ళొక్కసారి తెరదీసింది. దాంట్లో భాగమే ఇవాళ మా కేటీఆర్ గారి మీద ఫార్ములా ఈ కేసు, ఇది ఒక లొట్టపీస్ కేసు అని చెప్పి గతంలోనే కేటీఆర్ గారే చెప్పారు. ఆ కేసుకు సంబంధించి గవర్నర్ గారు ప్రాసిక్యూషన్కి అనుమతి ఇచ్చారని వాళ్ళ ఉదయం నుంచి ఒక కొత్త డ్రామా మొదలుపెట్టారు. ఇది పూర్తి స్థాయిలో కక్ష సాధింపు తప్ప ఇంకోటి కాదు, డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఇంకోటి కాదు. వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం ఇబ్బందుల్లో ఉంటే, బాధలో ఉంటే, పత్తి రైతులు కానీ, సోయా రైతులు కానీ వాళ్ళని ఆదుకోవాల్సిన దాని మీద దృష్టి పెట్టాల్సిన ముఖ్యమంత్రి చిల్లర రాజకీయం చేస్తూ ఉన్నాడు, థర్డ్ క్లాస్ రాజకీయం చేస్తూ ఉన్నాడు. ఆయన కేవలం కేటీఆర్ గారిని ఎట్లన్నా చేసి జైలుకు పంపించాలి. గతంలో ఈయన జైలుకు పోయిండు. ఈయనేదో భారత స్వాతంత్ర సమరంలో పాల్గొని జైలుకు పోలే రేవంత్ రెడ్డి. ఈయనేదో తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసి జైలుకు పోలే రేవంత్ రెడ్డి. ఎందుకు జైలుకు పోయిండు గతంలో రేవంత్ రెడ్డి అంటే, 50 లక్షల నోట్ల కట్టలతో మా ఎమ్మెల్యేను కొని ఆనాడు వాళ్ళ గురువు అయినటువంటి చంద్రబాబు నాయుడుతో కలిసి ఇక్కడ ప్రభుత్వాన్ని పడగొట్టాలని కుట్ర చేసి దాంట్లో భాగంగా అడ్డంగా దొరికిపోయి ఆయన జైలుకు పోయిండు. అయినా ముఖ్యమంత్రి ఆనాడు రేవంత్ రెడ్డి, ఇవాల్టి ముఖ్యమంత్రి ఏదో గొప్ప ఘనకార్యం చేసినట్టు ఆనాడు తొడలు కొట్టుడు, మీసాలు తిప్పుడు, అహాకారాలు చేస్తూ, గుడ్లు మెలేసి ఇట్లా పెద్దగా ప్రదర్శనలు చేస్తూ ఏదో డ్రామాలు చేసి ఏదో పోజులు కొట్టిండు. ఆనాడు ఆయన జైలుకు పోయిండు కాబట్టి ఇక ఎట్లన్నా చేసి కేటీఆర్ గారిని జైలుకు పంపించాలి, కక్ష తీర్చుకోవాలి. మరి ఆయన చేసింది తప్పు, తప్పుడు పనికి జైలు వేయండి అనేటటువంటి ఆ పశ్చాత్తాపం ఆయన లోపల లేదు. నేను జైలుకు పోయినా కాబట్టి కేటీఆర్ని జైలుకు పంపించాలనేటటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత నుండి మొదలుకొని వచ్చే డిసెంబర్ 9వ తేదీ వస్తే 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు నవంబర్ నెలలో ఉన్నాం. అంటే ఒక నెల తప్ప 2 ఏళ్ల ప్రభుత్వ పాలన. ఈ ప్రభుత్వంలో వాళ్ళు ఇచ్చినటువంటి డిక్లరేషన్లు కానీ, 420 హామీలు కానీ, 6 గ్యారంటీలు కానీ ఏవి కూడా అమలు చేయకుండా కేవలం గత ప్రభుత్వ పెద్దల మీద కక్ష సాధింపు చర్యలకే రేవంత్ రెడ్డి మొగ్గు చూపుతూ ఉన్నాడు. దాంట్లో భాగంగానే కాళేశ్వరం మీద కమిషన్ అంటాడు, దాంట్లో భాగంగానే విద్యుత్ ప్రాజెక్టుల మీద కమిషన్ అంటాడు. మరి కాళేశ్వరం ద్వారా 1 కోటి ఎకరాలకు నీళ్ళొచ్చి పెద్ద ఎత్తున పంటలు వండి దిగుబడి పెరిగి తెలంగాణ సస్యశ్యామలమై రైతన్న సంతోషంగా ఉన్న విషయం ఆయన మాట్లాడు, అది గుర్తు చేయడు. కాళేశ్వరం మీద కమిషన్ అంటాడు. ఇవాళ ఏ కాళేశ్వరం మీదనైతే నువ్వు కమిషన్ వేసినావో, ఏ మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజ్లు ఇవన్నీ కొట్టుకపోయినాయని చెప్పి దుష్ప్రచారం చేసినావో, ఇవాళ అదే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో, ముఖ్యంగా మా ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో ప్రభుత్వం మొన్ననే ఒక జీవో ఇచ్చింది. వార్దా నది మీద
లేదా తుమ్మిడేటి దగ్గర ఒక బరాజ్ నిర్మించి అక్కడి నుంచి నీళ్లు తీసుకొచ్చి సుందిళ్ళ బరాజ్లో పోసి నీళ్లు తీసుకురావాలనేటటువంటి దానికి డిపిఆర్ తయారు చేయమని 9.5 కోట్లతో ఒక జియో ఇచ్చింది. మరి నిజంగానే కాళేశ్వరం మంచిగా లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైనటువంటి సుందిల బ్యారేజ్ మంచిగా లేకపోతే నువ్వు తమిడేటి దగ్గర బ్యారేజ్ గట్ట నీళ్లు తెచ్చి ఎట్లా సుందిల ప్రాజెక్టులో వస్తావో ఇవల్ల రాష్ట్ర ప్రజలు రాష్ట్ర రైతాంగం ఆలోచిస్తూ ఉన్నారు. అంటే దుష్ప్రచారం అన్నట్టు కమిషన్లు వేయడం, ప్రాజెక్టులు కొట్టుకపోయినాయని దుష్ప్రచారం చేయడం అదొక వైపు. విద్యుత్ రంగం, తెలంగాణలో రైతాంగానికి 24 గంటలు ఉచితంగా కరెంట్ ఇచ్చినాం. తెలంగాణలో ఇందిరా పార్క్ దగ్గర గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పారిశ్రామికవేత్తలు ధర్నాలు జరిగితే కరెంటు కోసం మేము వచ్చినాక అద్భుతంగా పారిశ్రామిక రంగానికి కరెంట్ ఇచ్చినాం, డొమెస్టిక్ రంగానికి గృహ అవసరాలకు కరెంట్ ఇచ్చినాం. ఎక్కడ కూడా కరెంటుకు సంబంధించి ఇబ్బందులు లేకుండా వెలుగు జిలుగుల తెలంగాణను ఆవిష్కరించినాం. అయినా దాని మీద కక్ష కొద్దీ విద్యుత్ రంగ ప్రాజెక్టుల మీద కమిషన్లు వేస్తాడు. దాంట్లో తేలింది లేదు, కాళేశ్వరం కమిషన్లో తేల్చిందేం లేదు. ఎట్లనే చేసి కేటీఆర్ గారిని జైల్లో పెట్టాలి, భవనం చేయాలని ఈ లొట్టపీస్ కేసు, ఫార్ములా ఈ కేసు ఒకటి పెట్టుకొని ఇవాళ దాని మీద ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది? పత్తి రైతుల సమస్య ఉంది, సోయా రైతుల సమస్య ఉంది, వడ్ల కొనుగోలు ఇంతట్లా ప్రారంభించాలి, బోనస్ ఇయ్యాలి, వడ్లు కొనాలి. ఇటువంటి సమస్యల నుంచి మళ్ళొకసారి ప్రజల దృష్టిని మరల్చాలి. అదేవిధంగా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలనేది మొన్ననే కేబినెట్ నిర్ణయం తీసుకుందని వార్తలు చూసినాం మేము. మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలంటే నువ్వు బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో పెట్టిన సభలో బీసీలకు 42% ఇస్తాను కదా రిజర్వేషన్, దాని సంగతి ఏందని బీసీలు ఎక్కడ నిలదీస్తారు అని చెప్పి ఇష్యూని డైవర్ట్ చేయాలి. ప్రజల దృష్టిని, పత్రికల దృష్టిని, మీడియా దృష్టిని మరల్చాలంటే ఏం చేయాలి? మళ్ళొక్కసారి ఫార్ములా ఈ కేసు, ఇది చక్రవాకము మొగల్ రేకులు సీరియల్ లెక్క నడుస్తూనే ఉన్నది. ఇక ఎపిసోడ్లు ఈ ఫార్ములా ఈ కేసు మా ప్రభుత్వం పోయినప్పటి నుంచి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నడుస్తూనే ఉన్నది. నిజంగా కూడా ఇవాళ తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. ఇంత కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం, ఇంత దుర్మార్గాలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఫార్ములా ఈ కేసులో ఏమీ దొరకకున్నా ఎపిసోడ్ల మాదిరిగా ఈ కేసు నడిపిస్తూ ఉంది. తాపకొక లీక్ ఇచ్చి, తాపకోసారి కేటీఆర్ గారిని ఒకసారి విచారణకు పిలుస్తారు, అరవింద్ కుమార్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని ఒకసారి విచారణకు పిలుస్తారు, ఇంజనీర్లను ఒకసారి విచారణకు పిలుస్తారు. మళ్ళీ వాళ్ళ కొత్త డ్రామా గవర్నర్ గారు అనుమతి ఇచ్చారని. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ప్రజలారా ఆలోచన చేయండి. రేవంత్ రెడ్డి గారు, వారి బడే బాయ్ అయినటువంటి నరేంద్ర మోడీ గారు, రేవంత్ రెడ్డి, బీజేపీ ఇద్దరి చీకటి ఒప్పందంలో భాగమే ఇవాళ కేటీఆర్ గారి మీద ప్రాసిక్యూషన్కు గవర్నర్ గారు అనుమతి ఇవ్వడం. అది తప్ప ఇంకోటి లేనే లేదు. ఈ దేశంలో యువ నాయకులు ఎవరెవరు ఉన్నారో ప్రాంతీయ పార్టీలకు సంబంధించి ముఖ్యంగా, అంటే కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ కానటువంటి యువ నాయకులు ఎవరెవరైతే ఉన్నారో వివిధ పార్టీలలో వాళ్ళని ఎట్లనే చేసి వాళ్ళ క్యారెక్టర్ మలైన్ చేయాలి, లేకపోతే వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు చెప్పేయాలనేది వాళ్ళ ఆసేతు హిమాచలం బీజేపీ పెట్టుకున్నటువంటి ఎజెండా. దాంట్లో భాగంగా ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ కానీ, తమిళనాడులో ఉదయనిధి స్టాలిన్ గారు కానీ, బీహార్లో తేజస్వి యాదవ్ గారు కానీ, తెలంగాణకు వస్తే కేటీఆర్ గారు కానీ ఎట్లన్నా చేసి వీళ్ళ మీద అవినీతి మరకలేయాలి, అవినీతి బురద వీళ్ళ మీద జల్లాలనేటటువంటి కుట్ర జరుగుతూ ఉంది.